నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శంకరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోకి యువత భారీ చేరికలు, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, ఎన్టీఆర్ ఆశయాలతో చంద్రబాబు అభివృద్ధి దిశగా ముందుకు నాయకులు. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ మండలంలోని కాంపాల్యం గ్రామంలో గంగమ్మ జాతర వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పూలమాల సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం బిఎన్ కండ్రింగ మండల అధ్యక్షుడు చెంచు రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు తుమ్మల కన్నయ్య నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి మునిచంద్ర నాయుడు, రవినాయుడు, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ యాదవ్ తో పాటు మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల కన్నయ్య నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. ఆ పార్టీ ఆశయాలను నేడు నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో చంద్రబాబు నాయుడు చేసిన సేవలు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని, అందుకే యువకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీలో చేరిన యువతకు నాయకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. సర్పంచ్ గారు కుమార్తె వివాహం జరిగింది. ఆ కార్యక్రమానికి మన సత్యవేడు పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ గౌరవనీయులు శంకరన్న గారు వచ్చి ఆ నూతన జంటను ఆశీర్వదించడం జరిగింది. తదుపరి ఇక్కడ మన చిత్తవాడలో ఈ యొక్క జాతర కార్యక్రమం కూడా, అమ్మవారి జాతరని కూడా దర్శించి ఇక్కడ గ్రామస్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా శంకరెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం నియోజకవర్గంలో కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. కానీ మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని ఎంపీటీసీలు, సర్పంచులు అన్ని గెలవాలంటే మనకి పార్టీ బలం చాలా అవసరం. అందువల్ల తటస్థంగా ఉన్నవారు ఆ పార్టీలో ఉండి మన యొక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరైనా ఆకర్షితులై పార్టీలో చేరేందుకు కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు చాలా మందిని మనం ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పార్టీలో చేరేవాళ్ళని అన్నగారు పండుగలు వేసి పార్టీలకు ఆహ్వానిస్తారు. పాప వివాహానికి రాలేకపోయిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి పాపని వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాను. అలాగే మన గంగమ్మ జాతర ఉంది. మన పార్టీ నాయకులు విలేజ్ నుంచి మీరు రావాలన్నా అని నాకు ఎవరంటారు, వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు. అంటే మా విలేజ్ కోసం మీరు రావాలని, దానికోసం మనం ఇక్కడికి వచ్చాము. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో మన డెవలప్మెంట్ని చూసి ఈరోజు మన యువకులు దగ్గర ఒక 30 నుంచి 40 మంది మన పార్టీలో ఆకర్షితులై జాయిన్ అయ్యారు. యాక్చువల్గా నా మీద ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా మీరు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఏదో చిన్న మనస్తాపం వచ్చింది. అది నేను స్వతహాగా చేసింది కాదు. నాకు తెలియకుండా ఏదో జరిగి కొందరు నాయకులు కొంత తప్పుగా అనుకున్నారు. దాన్ని ఒకవేళ ఏదైనా నేను చేసింటే నన్ను క్షమించమని కోరుతున్నాను. అలాగే నాకు తెలిసి నేను ఏది తప్పు చేయను. శత్రువుకు వస్తే కూడా సహాయం చేసే మనస్తత్వం నాది. సో కాబట్టి ఏదైనా మీకు నా మీద చెడు అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజుతో పోగొట్టుకొని మన ఈ యొక్క కాంపాలనే మన సొంత విలేజ్గా మన చేస్తూ కావాల్సిన వస్తువులు కల్పిస్తూ డెవలప్మెంట్కి తీసుకెళ్తానని మీ అందరిగా నేను మాట ఇస్తున్నాను. బిఎన్ కండ్రిగ
కాంపల్లి దగ్గర ఈరోజు వందలాది మంది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ చేరడం జరిగింది. ఎందుకంటే మెరుగైన విద్య కానీ మెరుగైన ప్రపంచాన్ని మెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలు ఈరోజు వెలుగులో రావడము, ఆయన చేసే సేవలు చూడడము, ఆయన ఇచ్చిన పథకాలను గమనించడము అందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఆయన చేసే ప్రతి ఒక్క అభివృద్ధి దాన్ని గుర్తించి ఈరోజు వీళ్ళు వైఎస్ఆర్సీపీ అనే ముసుగు నుంచి తొలగి వాళ్ళు వెలుగులోకి వచ్చారు. దాన్ని ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి పార్టీ మారడం జరిగింది. వీళ్ళకి ఆహ్వానం ఇచ్చి ఈరోజు సత్యవేడు నియోజకవర్గమైన శంకరెడ్డి గారు ఆధ్వర్యంలో వీళ్ళు చేరడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ముందు అవకాశాలు చాలా ఉన్నాయి. వీళ్ళు చదువులో కానీ ఏ విద్యలో కానీ ఏ విధంగా కానీ తక్కువ కాదని ఈరోజు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివన్నీ మరిన్ని కార్యక్రమాలు పల్లి వెలుగుల కోసము పల్లిలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్లి వీళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తారని ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.